ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద పట్టపుపాలెంలో మత్స్యకారుల కీలక సమావేశం నిర్వహించారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాలకు చెందినటువంటి 164 గ్రామాలకు చెందిన మత్స్యకారులు హలో మత్స్యకార చలో పాకాల పేరుతో కీలక సమావేశం నిర్వహించారు. తమిళనాడు కడలూరుకి చెందినటువంటి సోనా బోట్ల వ్యవహారంపై సమావేశంలో కీలక చర్చ నిర్వహించారు. తమిళ జాలర్లు అక్రమ వేటను కూడా అడ్డుకోవడంపై సమాలోచనలు చేస్తున్నారు. ఇక ప్రధానంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె సోనా బోట్ల వ్యవహారం, తమిళనాడు మత్స్యకారుల అక్రమ వేటపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి కష్టపడి పట్టుకున్న సోనా బోట్లను వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5 పాత్రధారులను కూడా గుర్తించినటువంటి మత్స్యకారులు సూత్రధారులను కూడా ఎవరు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉంచడానికి ఒక రెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడు బోట్లకు సంబంధించి సోనా బోట్లకు సంబంధించి మత్స్యకారులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాళ్ళ జీవనోపాధి అనేది ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితులు అనేది నెలకొనడంతో ఈ సోనా బోట్లకు సంబంధించి మత్స్యకారులు వాళ్ళ ప్రాణాలకు తెగించి, అంటే సోనా బోట్లని ప్రాణాలకు తెగించి వాళ్ళు వాటిని 4 సోనా బోట్లు అనేది వాళ్ళు పట్టుకొని తీసుకురావడం జరిగింది. దీన్ని పోలీస్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సోనా బోట్లు అనేది వాళ్ళకి తెలియకుండానే ఆ సోనా బోట్లు తమిళనాడు వాళ్ళకి ఇచ్చి పంపించడంతో ఇక్కడ అధికారులకు సంబంధించి కానీ అలాగే ప్రభుత్వం మీద కానీ వాళ్ళకి కొంత వ్యతిరేకత రావటం, అలాగే ఈ 4 జిల్లాలు అంటే నిన్న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు అలాగే తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించిన మత్స్యకారులందరూ ఐకమత్యంగా వాళ్ళు నిన్న సింగరాయకొండ పట్టణంలో అక్కడ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాళ్ళ కార్యాచరణ, అంటే ఇప్పటివరకు తమిళనాడు చాలా సోదా బోట్ల వల్ల ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మరి బోట్లు తీసుకురా బోట్లని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తమిళనాడు వాళ్ళకి అప్పచెప్పడంతో వీళ్ళకి ఆగ్రహం అనేది వ్యక్తపరిచారు. దాని మీద చర్చ చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటివి జరిగితే వాళ్ళ జీవనోపాధి ప్రశ్నార్థకంగా జరుగుతుందని చెప్పి అందువల్లనే వీళ్ళందరూ సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశ సారాంశంగా మనం తీసుకుంటే ఈ సమావేశంలో మొత్తం సోదా బోట్లకు సంబంధించిన వాళ్ళు రిలీజ్ చేసినప్పటికీ దీనికి కారకులుగా 5 గుర్తించడం జరిగింది. ఈ 5 ఇదే అంశానికి సంబంధించి కూడా మొత్తం మీద ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. తమిళనాడుకి సంబంధించినటువంటి జాలల విషయంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మత్స్యకారులందరూ కూడా వారికి ఈ సమస్యను విన్నవించారు. సో అప్పుడు పరిష్కారం కాని యొక్క సమస్య ఇప్పుడు ఈ యొక్క చెలో పాకాలనే ఏదైతే నినాదం తీసుకున్నారో ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం మనకు అనిపిస్తుందా? ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే మత్స్యకారుల సమస్యల మీద స్పందిస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ తమిళనాడు జాలంలో ఇబ్బంది పడుతున్న ఆంధ్ర మత్స్యకారుల సమస్యలు అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా వాళ్ళకి మెరైన్ టీమును కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి అంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఈ సోనా బోట్లను తీసుకురావటం వీళ్ళని తెలియకుండా వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు తీసుకెళ్లారు అనే దానిపై వీళ్ళు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఈ బోట్లకు సంబంధించి వీళ్ళు నష్టపరిహారంగా వాళ్ళని 5 కోట్లు ఫైన్, అంటే తమిళనాడు జాలర్లకి 5 కోట్ల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. వీళ్ళ వద్ద కొంతమంది మత్స్యకారులు తమిళనాడులోని ఇక్కడ వీళ్ళ అదుపులో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇవ్వాలంటే మాత్రం వాళ్ళ నష్టపరిహారం అనేది మత్స్యకారుల నష్టం అనేది కంపల్సరిగా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేయడంతో వాళ్ళు 5 కోట్లు ఇవ్వలేమని చెప్పి 2 సోనా బోట్లు అనేది వాళ్ళకు ఇప్పిస్తాము, అలాగే బోట్లు అనేది ఇప్పిస్తామని, అలాగే 1,50,00,000 ఇస్తామని చెప్పి నిన్న తీర్మానం చేసినప్పటికీ ఈ సమావేశం మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మత్స్యకారుల సమస్యలపై స్పందిస్తున్నారు. ఆంధ్ర మత్స్యకారులు అనే వాళ్ళు వాళ్ళ జీవన విధానం అనేది ప్రశ్నార్థకంగా అవుతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సమస్య అనేది మత్స్యకారులు లేకుండా చేయాలనే ప్రయత్నంలోనే చూస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.